బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి నుంచి అండ్ ఇవాళ మార్నింగ్ కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ములుగులో భారీ వర్షపాతం నమోదైనట్టు కూడా ఇప్పటికే తెలుస్తోంది. దీని కారణంగా ములుగులోని చాలా ప్రదేశాలు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. రోడ్ల పైన ఏ రకంగా నీళ్ళు వచ్చి చేరాయో కూడా ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే రానున్న మరో 2 రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ములుగులో అదేవిధంగా సిద్దిపేట రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో ఎక్కువగా భారీగా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రజెంట్ తెలంగాణలో వర్షాలు కురిసిన తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ములుగు అదేవిధంగా సిద్దిపేట రాజన్న సిరిసిల్ల ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అక్కడ వాగులు వంకలు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. సో దీంతో ప్రజెంట్ చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో అయితే భద్రాచలం వెంకటాపురం మధ్య చాలా వరకు కూడా భద్రాచలం నుంచి వెంకటాపురం మధ్య ఉన్న రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఇక అక్కడ ప్రవహిస్తున్న ఏదైతే బల్లకట్టు అదేవిధంగా కంకల వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ అదేవిధంగా ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇక సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 2 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కూడా పనులన్నీ కూడా ఆపేశారు. ఇక 4000 టన్నుల బొగ్గు సేకరణకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక 2 రోజుల్లో సుమారు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఇక మరో 3 రోజుల పాటు వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా నాన్ స్టాప్గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రజెంట్ అక్కడ ములుగు అదేవిధంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్ చూస్తున్నాము. ఏ రకంగా వాగులు వంకలు అదేవిధంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయో కూడా విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా కంకల అదేవిధంగా బాలకట్టు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి తాకినప్పటికీ కూడా వర్షాలు అంతంత మాత్రాన్ని కురిశాయి. కానీ గడిచిన ఒక 3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అక్కడ వాగులు వంకలు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. చాలా వరకు కూడా రహదారులు నేషనల్ హైవేస్ కూడా కొన్ని చోట్ల రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ములుగు అదేవిధంగా సిద్దిపేట రాజన్న సిరిసిల్ల ఈ 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. సో దీంతో ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మరో 3 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అర్ధరాత్రి నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు ముసురుతో కూడిన వానలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉప్పల్, ఘట్కేసర్,
ఘట్కేసర్, వరస్థలిపురం, ఎల్బీనగర్, మలక్పేట, అదేవిధంగా చంద్రాయన్ గుట్ట, లాల్ దర్వాజా, జీడిమెట్ల, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, నల్గొండ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు కూడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ఏపీలో కూడా పలు చోట్ల ఇదే రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా నల్గొండ, తెల్లాపూర్, హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. సో అటు మెహదీపట్నం నుంచి కూడా అత్తాపూర్ వెళ్లే పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే రోడ్లు కూడా భారీ వర్షం కురవడంతో విమానాశ్రయానికి వెళ్ళి అంటే శంషాబాద్కి వెళ్లే రూట్లలో కూడా ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. ఎస్ వేణు, తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ రేపు ఇక రానున్న మరో 3 రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ములుగు, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి వేణు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే నిన్న ఉదయం 5 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల వరకు 24 గంటల సమయం లోపల ములుగు అత్యధిక వర్షపాతం నమోదైంది. అందులో వెంకటాపూర్ మండలం లోపల 253 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు జిల్లాలోని ఏటూరునగర్, మంగపేట, వెంకటాపురం మొత్తంగా ఈ 4 మండలాలు భారీ వర్షపాతం నమోదు చేసుకున్నాయి. దీంతో ఎగువ కురుస్తున్న వర్షాలు అదేవిధంగా ములుగు జిల్లా వ్యాప్తం కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద తీవ్రత విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక వాజేడు, వెంకటాపురం పరిధి లోపల వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో లోతట్టు ప్రాంతంలోకి ఉదయం నుంచి కూడా వరద నీరు చేరుకుంటుంది. ఇక అక్కడ యాకన్నగూడెం, రాళ్లవాగు గత సంవత్సరం జరిగిన వర్షాలకు ఆ వంతెన డ్యామేజ్ అయింది. దీంతో దాని పక్కనే ఒక మట్టి రోడ్డును కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే ఆ మట్టి రోడ్డు ఇన్ని రోజులు కురిసిన వర్షాలకు ఏ రోజు కూడా తెగిపోలేదు. కానీ నిన్న కురిసిన వర్షాలకు యాకన్నగూడెం, రాళ్లవాగు వంతెన వద్ద ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఆ మట్టి రోడ్డు వంతెన కూడా పూర్తిగా తెగిపోవడంతో భద్రాచలము, వెంకటాపురం మండలాలకు పూర్తిగా రవాణా నిలిచిపోయింది. సో కంకలవాగు, బల్లకట్ట ఇవన్నీ కూడా వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధించినటువంటి వాగులు 2 వాగులు కూడా భారీ స్థాయి లోపల ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు దాదాపు 4,000 ఎకరాల పైగా పంట పొలాలు నీట మునిగాయి. ఇదంతా ఆ ములుగు ఏజెన్సీ ప్రాంతం ఇట్లా ఉంటే ఇక భూపాలపల్లి జిల్లా లోపల నిన్నటి నుంచి కురిసిన వర్షానికి 2 ఓపెన్ కాస్ట్ గనుల లోపలికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అక్కడ బొగ్గు సేకరణకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి కూడా బురద నీరు తీవ్రంగా ఉండడంతో అటు ఓపెన్ కాస్ట్ గనుల లోపల బొగ్గు సేకరణను అధికారులు నిలిపివేశారు. ఇక ఈ రోజు 24 గంటల పాటు కనుక ఇదే పరిస్థితి ఉంటే ఈ 24 గంటల లోపల బొగ్గు ఉత్పత్తి అంతరాయానికి దాదాపు 4,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అంతరాయం కలుగుతుంది. దీంతో దాదాపు 3 కోట్ల పైచిలుకు సింగరేణికి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్, హన్మకొండ, జనగామ సో ఈ 3 జిల్లాల లోపల స్వల్ప వర్షపాతం అయితే నమోదైంది. ఇక వరంగల్ జిల్లాలో యావరేజ్ గా నిన్నటి నుంచి నిన్న 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8 గంటలకు 24 గంటల వ్యాప్తంగా చూసుకుంటే 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హన్మకొండలో 72 మిల్లీమీటర్ల వర్షపాతం, జనగామ లోపల 65 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే సాధారణ వర్షపాతం అయితే నమోదైంది. అయితే మరో 2-3 రోజుల పాటు వర్షం అధికంగా కురిసే అవకాశం ఉండడంతో జిల్లా స్థాయి అధికారులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా అయితే ములుగు జిల్లాలో ఇప్పటికే విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యం లోపల జిల్లా కలెక్టరేట్ లోపల టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్డిఎఫ్ బృందాలను అటు ఏటూరునగరము, ఐటీడీఏ ప్రాంతానికి తరలించి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కనుక హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు మునిగితే దాదాపుగా 10ల సంఖ్యలో ఏజెన్సీ గ్రామాలు మునిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా సహాయక చర్యలు చేసేందుకైతే అక్కడ సిద్ధంగా ఉంది. ఇక ప్రధానంగా మంగపేట మండలం మల్లూరుకు సంబంధించినటువంటి శివార్లో అత్త చెరువు ఉంటుంది. అత్త చెరువు తూము నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఉదయం నుంచి కూడా లీకేజ్ అవుతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక లీకేజీ కారణంగా గ్రామం లోపలికి నీళ్లు చేరుతున్నాయి, ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్ కూడా గ్రామస్తులు చెప్పడంతోనే అధికారులు అక్కడికి వెళ్లి ఆ తూము లీకేజ్ ని మరమ్మతులు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా పరిస్థితి ఇట్లా ఉంటే ప్రధానంగా భూపాలపల్లి, ములుగు జిల్లాలు మాత్రమైతే ఈ వర్ష ప్రభావానికి అయితే తీవ్రంగా అటు జనజీవన స్తంభించిపోయింది. అదేవిధంగా రవాణా వ్యవస్థ స్తంభించి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరో 2 రోజుల పాటు కూడా అధికార యంత్రాంగం అంతా 24/7 అప్రమత్తంగా ఉంటూ సహాయ చర్యలు చేసేందుకైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. సయ్యద్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వేణు.
సో ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ములుగు, అదేవిధంగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న మరో 3 రోజులు కూడా ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.